ఫ్రెండ్స్, శనగకూర ఆకు ఇది. శనగపప్పు తయారైన ఆకు చెట్టుది. మా సైడ్ చేస్తారు, మా తెలంగాణ సైడు. ఇది మీకు చేసి చూపిస్తా. ఆకు మంచిగా కడుక్కున్నా, తాలింపు వేయరు ఈ ఆకు. పెసరపప్పు కొంచెం నానబెట్టుకున్నా, 5 నిమిషాలు నానబెట్టిన. ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, కొంచెం కరివేపాకు, పసుపు. దీంట్లో పచ్చికారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సరిపోయిన మిక్సీకి వేసుకొని, ఉప్పు, తాలింపు ఏమి ఉండదు దీంట్లో, సరిపోయినంత ఆయిల్. ఇట్లా అన్నీ వేసి నీళ్ళు పోసి మామూలుగా ఉడకబెట్టాలి. ఆయిల్కి ఇట్లా అన్నీ వేయాలి, సరిపోయినన్ని నీళ్ళు. మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడి ఉండాలి. ఇది తాలింపు పెట్టారు, మా సైడ్ అయితే తాలింపు పెట్టారు. ఇది అన్ని కలిపి మూత పెడతాను. ఇది ఈ సీజన్ అప్పుడే దొరుకుతుంది, చలికాలంలో మళ్ళీ దొరకదు ఇది. ఈ ఆకుకూర ఊరు నుంచి వచ్చేటప్పుడు మా ఊర్లో మార్కెట్లో అమ్మబట్టి తీసుకొచ్చిన. అసలు ఏమేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం పెసరపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని, వాటర్ తక్కువ వేసి 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టి, కారం వేసి, ఆయిల్ వేసి, కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టుకోవడమే. కొన్ని నీళ్ళు పోసి, తాలింపు ఏం అవసరం లేదు. ఈ ఆకు ఎప్పుడు దొరకదు. అయిపోయింది కర్రీ. ఎక్కువ పప్పు ఉడకొద్దు. ఇది జొన్న రొట్టెకు చాలా బాగుంటుంది. మేము జొన్న రొట్టె చేస్తాను. ఈ జొన్న రొట్టెకు చపాతీకే తింటాం ఎక్కువ మేము. ఇది మా సైడ్ బాగా చేస్తారు. మా అమ్మ తాలింపు వేసేది కాదు, ఇట్లనే చేసేది. జొన్న రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది ఈ ఆకు. అయిపోయింది కర్రీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.